ముఖ్యంగా పాత్రికేయులకు తెలియజేయడం ఏమనగా, అదేవిధంగా ఈ మండల ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, లేనిది చేసి అపోహలు సృష్టించి మేము అనే నినాదంతో ముందుకెళ్ళడానికి ఆలోచన చేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు మేము ఒక వ్యక్తిగతంగా కానీ, అదేవిధంగా మిమ్మల్ని విమర్శించాలని కానీ ఆలోచన లేనటువంటి వ్యక్తులం. కానీ ఈరోజు మీరు ఒక తప్పు చేసి మరియు మేము ఆ గ్రామానికి న్యాయం చేసామనే ఆలోచన భావంతో మాట్లాడడం ఎంతమాత్రం సమంజసం? చేయాల్సిన పని చేయాలి, కానీ చేయడాన్ని చేసి ఇది మేము చేసామని చెప్పి గొప్ప చెప్పుకోవడం ఎంతమాత్రం సమంజసం? ముఖ్యంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక పనిని ఒక గ్రామ ప్రజలకు, మండలానికి మేలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులైతే మీరు చేయాల్సింది ఒకటే. మీరు కాంట్రాక్టర్ని అడుగుతారా, ఎమ్మెల్యే గారిని అడుగుతారా, లేదా లోకల్గా మీ వంతు తప్పని పడి ఆ గ్రామానికి మేలు చేస్తే మీరు కూడా గుర్తింపు తగినటువంటి మనుషులు అవుతారు. అది ఎవరు కాదనం. మనిషిగా ఏ పనైనా చేయడానికి తాపత్రపడంలో ఎవరికైనా అర్థం ఉంది. కానీ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఆరోపణ చేసే కార్యక్రమాన్ని మీరు చేయడం సబబా, మంచి పద్ధత? ఇలాంటివి మానుకోవడం చాలా చాలా మంచి పద్ధతి. అది మానుకోకపోతే రేపు రాబోయే భవిష్యత్తులో అంతో ఇంతో, ఎందుకంటే మీకు చక్రపాణి రెడ్డి కానీ అదే తమ్ముడు గోకుల్ రెడ్డి మీకు చెప్పేది ఒకటే. ఎందుకంటే నాన్నతో ఇక్కడ ఇదే తెలుగుదేశం పార్టీలో జెడ్పీటీసీగా పనిచేశాడు. ఆయన అడుగుజాడలో మేము కూడా తిరిగాము. అందుకోసం ఒక సంస్కారవంతంగా తీరులో నడుస్తున్నటువంటి విధానం ఉండింది ఆయనకు. దాన్ని పొరపాటును కూడా విలీనం చేయకుండా మంచి మార్గంలో నడిచి ముందుగా ఏమైనా మంచి పనులు చేయాలనుకుంటే పలాని గ్రామంలో పలాని చేద్దామని మీరు ముందుకు రండి. ఆ గ్రామానికి మేము కూడా తోడుగా ఉంటాం. లేదా చూస్తూ ఊరుకునండి. మేము చేస్తున్నటువంటి పని ప్రతి గ్రామంలోనూ ఇందాక మా తమ్ముడు చెప్పినట్లు ఎన్ని రోడ్లు వేసామో, ఎంత పని చేసామో ఇవన్నీ ఒకసారి పరిశీలనలోకి తీసుకోండి. మీకు తెలియదా? ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా, మీకు తెలియదా? అవి తెలుసుకోండి. కానీ బురద జల్లాలని ఆలోచన చేస్తే అది మనకే పడుతుంది. సూర్యునికి ఎగిలి మూస్తే తిరిగి మనకే పడుతుందని ఆలోచన మాత్రం చేయండి. అది చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో మీకు ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు బుద్ధి చెప్తారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మీరు కూడా కొద్ది గొప్ప, ఎందుకంటే ప్రతి వ్యక్తి సపోర్ట్ అంటే డిపాజిట్లు ఉండాలని కోరుకొని పని చేయగలండి. అప్పుడు ఒక గణనీయమైనటువంటి పరిస్థితిని సాధించడానికి ఈరోజు కాకపోతే భవిష్యత్తులో కూడా మీకు మార్గం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచి సింగళమల మండలం కోసం కానీ, అదేవిధంగా నియోజకవర్గం కోసం కానీ సుడిగాలి పర్యటనగా ఆ రోజు నీటితో ఉన్నటువంటి కష్టాన్ని మనందరం చూసాం. ట్యాంకర్లతో కానీ, బోర్లు వేయించి కానీ, లేదా లోకల్లో ఎవరితోనైనా సహకరించి కానీ ఈ విధమైనటువంటి పరిస్థితిలో కష్టాలు తీర్చి వాళ్ళ దప్పిక తీర్చినటువంటి ఘనత ఒక శ్రావణశ్రీ ఎమ్మెల్యే గారికి మాత్రమే ఉందని కూడా ఈ నియోజకవర్గమే కాదు చాలా మంది కూడా అనుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితి మీరు చూడలేదా? ఆలోచన చేయండి. పల్లెకు వస్తే వైఎస్ఆర్ టీడీపీ అనడం లేదు. అర్హులకు పింఛన్లు వస్తున్నాయా లేదా? అర్హులకు తల్లికి వందనం పడుతుందా లేదా? అర్హులు ఎవరైనా అనర్హులుగా నిలిచిపోతున్నారా? ఏంటి పరిస్థితి అని పదే పదిగా ఏ
10 నిమిషాలు టైం దొరికినా కూడా నాయకులు కూర్చోబెట్టుకొని చెప్పగలిగినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికి ఉంది. అది మీకు తెలియదా? చూడడం లేదా? మీరెవరైనా పోయి ఏదైనా ఆశిస్తే కూడా చేయడం లేదా? మంచి పని అయితే. అందుకోసం భవిష్యత్తులో మార్గదర్శనం చూపించుకోవడానికి నిలువుటద్దములో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన బురద ధరించడం కోసం మీరు ఆరోపణ చేస్తే మేమేమి చేతులు కట్టుకుని ఊరుకోవట్లేము నాయన. అందుకోసం దయచేసి చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మాట కోసం, మనిషి కోసం మనం ఒకసారి రాజకీయ నాయకులుగా తెల్లని గుట్టేసుకున్నామంటే ఆ తెల్లటి వెలుగును ప్రజల్లో నిజంగా నమ్మే విధంగా తీసుకురావాలి. ఈ తెల్లటి గుడ్డకు విలువ లేకుండా చేయొద్దండి. భవిష్యత్తును మాత్రం మార్గదర్శనం నడపడానికి వీలు కల్పించండి. అందుకోసం మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఒకటే, సింగనమల మండలం ఎన్నుకరంజలో ఉంది. సింగనమల మండలానికి ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను తీర్చుకోవడానికి మనం అందరం ఐక్యతగా పనిచేద్దాం. మాకు వైఎస్ఆర్ టీడీపీ కాదు, అభివృద్ధి 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 అనే కార్యక్రమంలో ముందుకు నడుద్దాం. దాంట్లో తోడుగా రండి. ఇంతకుముందే చెప్పాడు మా తమ్ముడు చిదంబరతురా, మీరు తోడుగా రండి, ఏం పని చేస్తామని చేద్దాం, దాంట్లో మనం ముందుకు వద్దాం. దానికి మేము కాదనం. ఇప్పుడే చెప్పాడు ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనులు ఎంత విజయవంతమైనటువంటివి. 5,20,00,000 పెట్టి ఇదే డ్యామ్ గేట్లు బిగించడం అనేది ఆశామాసం కాదు కదా. ఇలాంటివి ఎన్నో గణనీయమైనటువంటి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. దానికి తోడుగా నియోజకవర్గ నాయకులు నరసనాయుడు గారు కానీ, కేసీరెడ్డి గారు కానీ అందరితో ఐక్యతగా చేసుకుంటూ మేమందరం కూడా ఐక్యతగా కలిసిపోతూ ఒక భావనతో పనిచేస్తూ ముందుకు నడుస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా పైన బురద చల్లాలని ఆలోచన చేస్తే మీకు డిపాజిట్ కూడా ఉండవని కూడా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో తప్పనిసరిని కూడా తెలియజేస్తూ సెలవు. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం నాయకులు మీడియా సమావేశం ఏర్పరిచిన కారణాలు గత 3 రోజుల నుంచి వైసీపీ నాయకులు కొంతమంది 30 మీటర్లు గరిసెదోలి మేమేందో అభివృద్ధి చేశాం, మేము రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తాం, మేము గ్రామాలను అభివృద్ధి చేస్తామని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే అది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు కొంతమంది ముక్కును వేలేసుకుంటున్నారు. వైసీపీ నాయకులు ఏంది విటమిక్స్ చేసిన దానిపైన గరుసు చూడడం అనేది. మరి ఇది ఎందుకు వీళ్ళు ఇలాంటి చేతగాని నాయకులుగా తయారైన అర్థం కాలేదు. మీ గ్రామాల్లో మీరు అభివృద్ధి చేసుకోండి. మీ గ్రామాల్లో పోదాం, మేము వస్తాం, రేపు నేను తరమల గ్రామానికి వస్తాం, సింగిల్ హెడ్ క్వార్టర్కి వస్తాం. మళ్ళీ మీ గ్రామాల్లో మీరు ఏం చేస్తున్నారు? మీ గ్రామాల సమస్యలు మీరు తీర్చుకోలేరు, కానీ మిగతా సమస్యల పేరు ఏదో 4 ట్రాక్టర్ల మట్టి దూరం మేము అభివృద్ధి చేసింది మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వాన్ని బురద చల్లడానికి అనుకుంటున్నారు మీరు. కావున ఇప్పుడు 2019-24 గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైసీపీ ప్రభుత్వంలో మీరు కూడా నాయకులుగా చలామణి అవుతారు, మండల నాయకులుగాను నియోజకవర్గ నాయకులుగాను. మళ్ళా ఆ రోజు అప్పటికే గోవిందరంపేట, సింగనమల, ఏగులనాగపల్లి, ఇల్లూరు, నాయనవారిపల్లి రోడ్డు, జలాలపురం రోడ్డు, మట్టపల్లి, ఇవన్నీ కూడా పరిపాలనాధికారాలు వచ్చాయి, అనుమతులు వచ్చాయి. మళ్ళీ అప్పటి కాంట్రాక్టరు 2-3 వర్కులు చేసి మిగతా పనులు నిలబెట్టారు. ఇల్లు రోడ్డు కూడా ఆయన చేశారు. ఇల్లు ఏగులనాగపల్లి పీటీఎస్ విటమిక్స్ చేసి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. ఇది గోవిందరంపేట 7 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ కాంట్రాక్టర్తో ఎందుకు అడిగి రోడ్డు ఏదైనా అడుగుతున్నా మీరు గడవలసిన నాయకుల్ని? ఇవి కనిపించలేదా మీకు ఆ రోజు? మళ్ళీ ఆ రోజు కాంట్రాక్టర్ చేయడం దాని వల్ల ఈ రోజు మా ప్రభుత్వం బుడదలని కాదు మీరు చేస్తున్నది. మీరు దమ్ముంటే ఆ రోజు రోడ్డు వేయించుంటే గోవిందరాడు ప్రజలు కానీ, మిగతా ఏగులనాగపల్లి, ఇల్లూరు ప్రజలు కానీ ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రజలు సంతోషించేవాళ్ళు. మళ్ళీ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కష్టపడుతుంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాదాపు మన అసెంబ్లీలో చెప్పారు, కొన్ని రోడ్లు నిలిచిపోయినాయి, ఆ అమౌంట్ సరిపోవడం లేదు, ఎక్సెస్ అమౌంట్ వేస్తేనే కాంట్రాక్టర్ చేస్తాడంటే 20% ఎక్సెస్ అమౌంట్ వేయించి మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా ప్రతిపాదనలు పంపించారు. మరి ఇంతకు ముందు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మా ఎమ్మెల్యే గారు ప్రతిపైన కష్టపడుతున్నారు.
దాదాపు మేము 4 సార్లు ఎమ్మెల్యే గారికి అమ్మా ఏకలాపల్లి రోడ్డు పెండింగ్ ఉంది, గోవిందరాజపేట పెండింగ్ ఉందంటే అన్న ఆ కాంట్రాక్ట్ టైం ఉంది, ఆయన కాంట్రాక్ట్ రద్దు చేసి మనం కొత్త వారి కాంట్రాక్ట్ ఇచ్చేయలేదు. ఎందుకంటే మన ప్రభుత్వం అది అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా కూడా ఒకసారి టెండర్ బంద్ చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత టెండర్ రద్దు చేసే కాదు, ఆయన పని చేయించాలని. మళ్ళీ ఆయనకి మా ముందర దాదాపు మా ఎమ్మెల్యే గారు 10 సార్లు ఫోన్ చేశారు, అన్న రోడ్డు పని చాలా అధ్వానం ఉంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, విటమిన్ చేసిన బీటీ రోడ్డు ఎప్పుడు వేస్తావు, దయచేసి బీటీ రోడ్డు వేయండి, ప్రజలకు మేము కూడా సమాధానం చెప్పుకోవాలి కదా పల్లెలకు పోతే అని ఎమ్మెల్యే గారు ఆ కాంట్రాక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ని కన్సల్ట్ అధికారం ద్వారా కూడా అడిగారు. ఆయన ఒకటే సమాధానం చెప్తున్నాడు, అమ్మ నాకు అప్పుడు బిల్లు రాలేదు, గత ప్రభుత్వంలో చేసే బిల్స్ రాలేదు, ఇప్పుడు కూడా బిల్స్ చేస్తాను, ఆ బిల్స్ ఏమైతాయంటే ఆ బిల్స్ నేను చేపించే బాధ్యత నేను కూడా తీసుకుంటానన్నా. అంటే అమ్మ నాకు గ్రాంట్ తక్కువ ఉందమ్మా, అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ అంటే 20% ఎక్సెస్ కూడా వేపిస్తుంది మా ఎమ్మెల్యే గారికి ఎక్సెస్ చేపించేది. మళ్ళీ ఈరోజు ఎక్సెస్ చేపించారు 10 రోజుల్లో 20 రోజులు రోడ్డుకు వంగే సందర్భంలో మీరు 4 ట్రిప్పుల మట్టి తోలి ఈ రోజు దాన్ని దీనావస్థలో పెడితే ఆ ప్రజలు ఏమనుకోవాలా? అసలు సిగ్గుండాలి ఇలాంటి అసత్య ఆరోపణలు. 4 ట్రాక్టర్ తోలు రోడ్డు మీద పెట్టి మేము చేసాం, గోవిందరాంపేట ప్రజలు సస్యశామం, ప్రజలు సంతోషపడుతున్నారు. ఎన్ని కిలోమీటర్లు తోలారా మీరు మట్టి? దాన్ని నేను చెప్తాను కదా, బురదలో రాయేసి ముఖం చిట్టించుకునేది మీ పరిస్థితి చూస్తుంటే. మీరు ఎన్ని కిలోమీటర్లు వేశారు? మా ఎమ్మెల్యే గారు దమ్ము ధైర్యంతో 44,15,00,000 పెట్టి నియోజకవర్గం వైపు సీసీ రోడ్లు వేసింది. 44 కోట్లతో జలజీవన్ మిషన్ జలజీవనం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి. పిఆర్ రోడ్లకు వచ్చేసి 20 పిఆర్ రోడ్ పైన బ్రిడ్జి నిర్మాణానికి 20,40,00,000 శాంక్షన్ చేసి పనిచేస్తుంది. బీటీ రోడ్లు 12,10,000 రూపాయలు పెట్టి బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది, కంప్లీట్ చేసింది. రండి దమ్ముంటే. పెనసల డ్యామ్ 5 సంవత్సరాలు మీరు ఉన్నారు, కనీసం గ్రీస్ పట్టిలే డ్యామ్ కి గేట్లకి. మీ దద్దమ్మ ప్రభుత్వంలో గ్రీస్ పట్టిపోతే మా ఎమ్మెల్యే గారు కన్సల్ట్ మిమ్మల్ని రామనాయుడు కానీ లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుర్తించి అన్న మా నీళ్లు అనవసరంగా వేసిపోతున్నాయి, దాదాపుగా నా కాన్స్టిట్యూన్సీలో కడప నుంచి అనంతపురం నుంచి కడప పోవాలా, దాంట్లో 54,000 ఎకరాలకు సాగు నీరు ఉంటుంది, దాంట్లో 44,000 ఎకరాలకి నీరు పడుతుంది, అనవసరంగా నీళ్లను ఆధారంగా వంకలపోతున్నాయంటే 5,25,00,000 చేసి కొత్త గేట్లు మరమ్మతులు చేసింది మా ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వం కదా, ఎమ్మెల్యే గారు కదా. ఇవి కనిపించలేదు మీ వైసీపీ వాళ్ళకి? 50 డిస్ట్రిబ్యూటర్లు మేము 19 నుండి 24 వరకు 14 నుండి 19 వరకు మేము ల్యాండ్ ఎక్వేషన్ చేసి 7 కిలోమీటర్లు మేము రెడీ చేస్తే దాన్ని ధర్నాలు చేసి యుద్ధం చేసి ఆ రోజు నవ్వుల పాలు చేసింది మీరు కదా. 30,000 3,000 ఇసుకలు దాదాపు కన్నా నదిలే పోతున్నాయి. అదే ఆ రోజు సస్యశామం 2014 నుండి 19 వరకు గవర్నమెంట్ మేము చేసింటే ఈ రోజు 10,500 ఎకరాలు ఆయకట్టు సస్యశామలంగా గాలిదిన సింగనమల మండల రైతులు కూడా అభివృద్ధి చెందేది. ఆ సస్యశామం చేసింటే ఈ రోజు మాకు ఎగోపల్లి నుంచి గుమ్మేపల్లి, కల్లుమడి, తరిమల, నిజనవాడ, ఆంధ్రపేట వరకు సలగంచెల్లోకి నీళ్లు పోయేటివి. నడపాలనే ఉద్దేశం ఏం చేస్తే ఎక్కడైనా కానీ జరిగే పనులకు అడ్డం వేసేది మీరు. ఈ రోజు గోదావరిపేటకి 4 ట్రిప్పులు అడ్డం వేసేది మీరు కదా. దమ్ము ధైర్యం ఉన్నట్టు మీ ప్రభుత్వంలోనే పాలన అనుమతులు వచ్చాయి, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఎక్కడైనా అభివృద్ధి ఛాలెంజ్ చేస్తారండి, మా ఎమ్మెల్యే చేసిన మీరు చేసిన కూటమి ప్రభుత్వం బురద తెలియదు కాదు. దమ్ముంటే రండి, సవాల్ చేయండి, రండి, మన పనులు అనుమతి తీసుకురండి, అభివృద్ధి చేస్తాం, ఈ పని చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఒక ముమ్రాణ రూపంలోనో లేకపోతే అర్జీ రూపంలోనో తీసుకురండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాది ప్రజల ప్రభుత్వం, మీలాగా అనవసరంగా దారిపోయేదాన్ని పెట్టుకొని మేము రాలేసే ప్రభుత్వం కాదు. ప్రజల కోసం ఆ రోజు 150 సీట్లు ఇచ్చారు. మన అబుద్ధ ప్రభుత్వంలో పనులు చేసింటే నీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు తెల్ల మీ నాయకులకి చెప్పాలా. చేసేటప్పుడు ఇది కంకర తోలారు, బీటీ రోడ్ వేశారు, విటమిక్స్ వేశారు, బీటీ త్వరలో వేస్తారు, దాని మీద మనం మట్టి తోలితే ఏ విధంగా ఉంటుందని. నాయకులే కదా మీరు కూడా. ప్రజా సమస్యలు తీర్చాల్సిన పోయి ప్రజలకు అడ్డం వేస్తారా మీరు? ఈ రోజు ప్రజలకు అడ్డం వేస్తాం, మట్టి మీద కాంట్రాక్ట్ తీసేయాలా? అది డబ్బుల పని కదా. అది కొత్త రోడ్లు మరమ్మతులు తీసుకురండి, పలానా పనులు ఉన్నాయి, కొత్త రోడ్డు ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి, ఎమ్మెల్యే గారికి ఇవ్వండి, దాని కన్సల్ట్ అధికారులకు ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు మా గవర్నమెంట్ 2014 జెడ్పీటీసీ గారు 4 రోజులు ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ కూడా 4 రోజులు అప్పటి నుండి కంప్లీట్ చేశాం. మళ్ళీ మీరు వచ్చాక ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? మళ్ళీ దమ్ముంటి చేయండి. ఇల్లు రేఖలు నెంబర్ ఎందుకు 5 ఏళ్ళు పెండింగ్ పెట్టారు? ఈరోజు దాని మీద దినాలు 4 పడుతున్నారు, మళ్ళీ ఎందుకు చేయలేకపోతున్నారు? మేము కూడా అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని, అమౌంట్ తక్కువ ఉందని ఎక్సైజ్ చేయించి చేస్తానని చెప్తుంది. త్వరలో కూడా మంజూరు చేస్తుంది. ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు. త్వరలో కూడా ఈ పనులన్నీ కూడా చేసి నిరూపించి మీ వైసీపీలకు మేము ఛాలెంజ్ చేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. 3 రోజుల కిందట గోవిందరాంపేట రోడ్డు విషయంలో ఈ గోకుల్ రెడ్డి కానీ ఈ చక్రపాణి రెడ్డి కానీ గత ప్రభుత్వంలో అవి శాంక్షన్ అయ్యండి ప్యాకేజీ కింద.
ఇన్ని రోడ్లు వేసి మొత్తం నాయనవారిపల్లి, ఇదిందల, జలాలపురము, మట్లగొంది, చిన్నమట్లపల్లి అన్నీ వేసి గోవిందరావుపేట ఒక ఏకలాపల్లి ఒక బిల్డింగ్ పెట్టారు వెయిట్ మిక్స్ వేసి. వాళ్ళని ఆ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళని హెచ్చరికోకుండా ఏం రోడ్డు వేయలేదని ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇన్ని రోజులు మనం కాంట్రాక్ట్ చెప్తాడని మా ఎమ్మెల్యే గారు అడుగుతాంది, వేచి చూస్తాంది. అంటే మేము వేయలేమా మట్టి? మీరేనా చేసేది? మాకు తెలుదా? ఆ కాంట్రాక్ట్ మీరు ఎందుకు పట్టించలేకపోయినారు 4 ఏళ్ళు? ఈ రోజు మీకు ఎందుకంత? ఇది పద్ధతి కాదు గోకుల్ రెడ్డి. నీ రాజకీయం ఎందుకు చేసుకో, బురదలే రాజకీయం మానుకో. మీరు ఏమని అనుకున్నా ప్రజలు బుద్ధి చెప్తారు మీకు. ఓరికి స్టార్ట్ చేసుకుంటూ పోతే మీకు ఇస్తాకర కొద్ది కాదు ఇవన్నీ. నీదేందో చూడాలి. ఆనందరావు గారికి భూసభ అది ఏడ్చు చాలు. ఇంకా చాలా మాట్లాడకపోతే చాలా ఉన్నాయి. బాగా చెప్తాను చూడు గోకుల్ రెడ్డి నీకు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఇది గతంలో 14-19 ప్రభుత్వంలోనే అప్పుడున్న గవర్నమెంట్లో మేము డిప్యూటీ ఉన్నప్పుడు మేము కొన్ని రోజులు ప్రతిపాదించి అప్పట్లో జలాలపురము, చిన్నమట్లకుంది, పెద్దమట్లకుంది, గుమ్మేపల్లి, ఏకలాపల్లి, అదేవిధంగా గోవిందరావుపేట లింక్ రోడ్లు వచ్చినప్పుడు మేము పెట్టడం జరిగింది. అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇది ఎక్కడో శ్రీనివాస్ రెడ్డి అని అక్కడ మన కడప డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ కాబట్టి కొన్ని సంబంధించిన ఈఓటీ టైం అయిపోయింది కాబట్టి వెంకటనారాయణ రెడ్డి కూడా ప్రొఫెషనల్ కాంట్రాక్టర్, ఆయన కూడా పెద్ద కాంట్రాక్టర్, ఆయన ఏం తప్పు లేదు. మైనా కాంట్రాక్టర్ టైం అయిపోయింది కాబట్టి ఆయన ఇవ్వలేకపోతున్నాడు. దీన్ని వెంటనే రేపు 5వ తారీఖున ముందు కూడా మేము కూడా ఈ బ్రిడ్జికి వేసేటప్పుడు వేయాలని చెప్పి నాకు వారం మీదే మాట్లాడుకున్నాము. యాక్చువల్గా మేము వెట్మిక్స్ అంతా అయిపోయింది, జిఎస్పీ వెట్మిక్స్ అంతా అయిపోయింది కాబట్టి ఆ గుమ్మేపల్లి రోడ్డు, ఈ రోడ్డు 2 ఆయన తారు తెచ్చుకొని రెడీ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు కృష్ణమూర్తి మాజీ కన్వీనరు ఆయన చాలాసార్లు అడగడం జరిగింది. అన్న ఇది మనది కాదు, కొంచెం అయిపోతుంది, మాట్లాడిన కాంట్రాక్టర్ ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కాంట్రాక్టర్ ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకున్నాడు. 5వ తారీఖున ముందు వీళ్ళేదో ఖర్చు వెళ్ళారని వీళ్ళేదో కోటల కోసం రాజకీయం కోసం ఖర్చు ఉంటుంది. ఆయనకు వాళ్ళకి తెలుసు వెంకటరెడ్డి కాంట్రాక్టర్ని కుదరడం కాదు, ఆయన కుదరల కాంట్రాక్టర్, ఆయన స్టేట్ అధ్యక్షుడు, ఆయన కాంట్రాక్టర్ సంఘం అధ్యక్షుడు. ఆయన యాక్చువల్గా ఆయన మొత్తం తెలుసు. నాతో మొన్నప్పుడు మాట్లాడిన వాళ్ళకి అసలు యాక్చువల్ తెలియదు, విషయం తెలియదు. మా బ్రిడ్జికి కలిపేటప్పుడు గోవిందరావుపేట అది 2 వేయాలని కూడా మీ ఎమ్మెల్యే గారు చెప్పారని కూడా మా కన్వీనర్ మొత్తం మా వాళ్ళు పార్టీ అంతా చెప్పింది చాలాసార్లు. ఆయన కాంట్రాక్టర్ ఆయన సమస్య ఏముందంటే ఇదే సమస్య. ఆయన టైం అయిపోయింది, ఈఓటీ టైం ఎక్షన్ తెచ్చుకోవాలని, అప్పుడే ఆయన డబ్బులు వస్తాయి. కాంట్రాక్ట్ ఏమో జూనికి ఎన్నిసార్లు పెడతారు, ఇప్పటికే దాదాపు ఆయనకి చాలా 15-30 కోట్లు రావాలి కాంట్రాక్టర్కు. కాంట్రాక్టర్ వాళ్ళకు తెలుసు కదా. ఈరోజు రాజకీయం కోసం, కోటల కోసము ఆ వెట్మిక్స్ మీద దాని మీద ఖర్చు తోలితే దాన్ని మళ్ళీ ఎవరు ఎత్తేస్తారు? అది ఎవరు చేయలేదు. మన రాజకీయం చేయాల. గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2000 నుంచి 2014 వరకు కూడా 50 రోడ్లు వేసిన వాళ్ళు రమ్మనండి. మేము వచ్చిన తర్వాతనే శ్రీలేపల్లి రోడ్డు కానీ, సోనేపల్లి గోయా పెద్దమట్ల రోడ్డు కానీ, దాదాపు అనేకమైన కొరిపల్లి అసలు రోడ్డు కానీ, దాదాపు కలమట్టి డబల్ రోడ్డు కానీ, ఈ చాలా అనేకమైన రోడ్లు పెట్టాము. మరి ఎన్ని రోడ్లు వేసారో వాళ్ళు చూసి మనకు కదా. కాంగ్రెస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సైనాథ్ గారు కానీ, ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ లీడర్లంతా ఏం చేస్తారు? వీళ్ళంతా మేము ఆ రోజు అడిగినామా? చేయండి అభివృద్ధి మండలం గురించి కానీ, లీడర్ల గురించి మంచి పనులు చేయండి, మేము సహకరిస్తాము, మీరు సహకరించండి. ఈ రాజకీయం కోసము మీరు మట్టి రోజు ఫోటోల కోసం చేయడం లేదని కానీ రాండి. ఇప్పుడు పెట్టాను దాదాపు 15 రోడ్లు రాసినాం, మట్టి రోడ్లు. శ్రీలేపల్లి రోడ్డు రాసినాము. కొన్ని చాలా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్లు లేవు. మళ్ళీ గత 5 సంవత్సరాలు మీరు తార్ రోడ్లు లేకపోయినారు. 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు మీరు ఎన్ని రోడ్లు వేసారు లిస్ట్ ఇవ్వండి. మీరు మేము పట్టాల పొందని ఎన్ని లిస్ట్ ఇస్తాము. ఇప్పుడు కూడా ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు కూడా బ్రిడ్జి ఇప్పుడు కట్టే బ్రిడ్జి కూడా మేము 2019లో ఒక సాయం అయిన తర్వాతనే మళ్ళీ సాంబశివారెడ్డి కూడా సొంతూరు కాబట్టి ఆయన మంచి పని చేసినాడు. ఎందుకంటే మేము 3 కోట్లది ఆయన 4.5 కోట్లు తీసుకొచ్చినాడు. ఇంకా డెవలప్ చేయండి. కానీ ఫస్ట్ ఇప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు అంతిమ స్టార్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినాడు, చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తున్నాడు. అంతేగాని ఇది ఎవరి సొత్తు కాదు. గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీ జడ్పీసీ అయినా కూడా గ్రామం కోసము, మండలం కోసం పనులు చేసి తేవడం జరుగుతుంది. కానీ ఇది మన రాజకీయం కోసం మాత్రమే మీరు గురి జరుగుతుంది. డెవలప్ గురించి ఆలోచన చేసేయండి. అంతేగాని మీరు చేసే అన్ని తెలుసు అవినీతి గురించి మాట్లాడిన అవసరం లేదు. ఎవరు అవినీతి పని చేసినారు, ఎవరు డబ్బులు సంపాదించుకున్నారు, ఎవరు ఈ గవర్నమెంట్లో డబ్బులు సంపాదించుకున్నారు కూడా అందరికీ తెలుసు. అదంతా వద్దు మీరు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒకటే చెప్తున్నాము,
అభివృద్ధి కోసము పోటీ పడదాం. మేము 5 ఏళ్ళు పనిచేస్తాము. వచ్చే 5 ఏళ్ళు మేము మళ్ళా కూటమి వస్తుంది మేము అన్నింటి చెప్తున్నాము. మళ్ళీ 5 ఏళ్ళకి మిగతా రోడ్డు కొంత కంప్లీట్ చేస్తాం మేము. ఇప్పుడు మేము కూడా కొత్తగా ప్రపోజల్ పెట్టాము. ఇప్పుడు ఈస్టర్ సాగరం కొంత చెరువు కానీ అలాగే చదువు చెరువు కానీ ఇక్కడ మరో నీళ్ళు ఎక్స్ట్రా పోయే మరో నీళ్ళు సోనిపల్లి మీద పోతాయి. సోనిపల్లి కాడ ఎస్సీ కాలం నుంచి పైప్ లైన్ కుండ నింపి సమంజలకు మా ఎమ్మెల్యే గారు చెప్పినాము, ప్రపోజల్ పెడుతున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చెరువు మరవాడేటప్పుడు ఈ నీళ్లు చిన్నజాల కాటి నుంచి ఆ ఎక్స్ట్రా గుంతలేని నీళ్లు మరి చిన్నకొండ మన ప్రాంత చెరువు కుంటుందడి అక్కడ మొత్తం ఆ చెరువు ఉంటే మొత్తం దాదాపు ఈ ఏరియాలో అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత అదే పైప్ లైనే మళ్ళీ దావుల చెరువు ఉంది, నాగూడెం చెరువు పైప్ లైన్. ఇవన్నీ ప్రపోజ్ చేసి ఎమ్మెల్యే గారు చెప్పినాం ఆల్రెడీ. ఇవన్నీ ఎందుకు చేయాలి మీరు చేయండి. మీరు గుమ్మేపల్లి రోడ్డు మీరు ఎప్పుడో ఒక రోడ్డు వేసినారంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు వేసిన గుమ్మేపల్లి రోడ్డు తప్ప 10 సంవత్సరాలు సైదానాథ్ మంత్రిగా ఉన్నప్పుడు 15 ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎన్ని రోడ్లు వేసినాడో ఎన్ని బిల్డింగ్ కట్టినాడో మొత్తం మేము పాస్బుక్ మేము ఎంబుక్లుగా మేము తీసుకొచ్చి పెడతాము. గత 14-19 గత ఎమ్మెల్యే గారు యామి బాగా ఏం పనిచేసినారు. ఇప్పుడు ప్రజెంట్ మన బండారు స్వామి గారు ఏమేమి రోడ్లు అభివృద్ధి ఇచ్చింది మొత్తం ప్రభుత్వం పెడతాము. మీరు గత 5 సంవత్సరాలు వైసీపీలో మొత్తం దాన్ని మీరు ఏమేమి రోడ్లు వేసినారో సీసీ రోడ్లు ఎక్కడ కానీ ఇదే సింగనమల కోటలో ఎక్కడ ఖాళీ లేదు. మీరు ఆ రోడ్డు వేసినా చెప్పండి. మీరు ఈ బైపాస్ మాత్రమే ఒకటి వేశారు ఇక్కడ సింగనమల కోటలో. ఆడాడో చీలపూరిలో గుడికి వేసినారు. సీసీ రోడ్లు తీమని ఎన్ని కిలోమీటర్లు వేసినారో మేము ఎన్ని కిలోమీటర్లు వేసినాము. మట్టి రోడ్లు ఎన్ని వేసినారో అదే నీరు చెట్టులో కూడా గింటలు కానీ చాలామంది కాక అది చెప్పుకున్నారు. కానీ ఆ రోజు నీరు చెట్టు అనేది చాలా అవసరమైంది. ఎక్కడ ఇప్పుడు ఉంటుంది 5 సంవత్సరాలు ఇప్పుడు వంకన ముసలిపోతుంది. దానికి అలా దిగితేనే కదా నీళ్ళు ఆ కుట్టలేక పోయి చేరుకోవడం కానీ ఆ చెరువులోకి పోయేది కానీ ఇవన్నీ మంచి పనులు చేస్తున్నారు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ. కాబట్టి ఇవన్నీ మీరు మానుకొని ఏదైనా మీరు చెప్పండి. మీరు సింగనమల గ్రామ పంచాయతీలో 3 రోజుల కిందట జరిగిన రోడ్డు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు సింగనమల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే బండారు శ్రీరామశ్రీ గారి అభివృద్ధి పనుల్లో భాగంగా సింగనమల గ్రామ పంచాయతీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ గత 5 సంవత్సరాల్లో గ్రామాల అభివృద్ధి కోసం సీసీ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యాల్లో కానీ విఫలమైన ఈ గ్రామ పంచాయతీలో అత్యధికంగా 6 నెలల్లోనే 5 ఏళ్ల సీసీ రోడ్ల అభివృద్ధి 60 లక్షల దాకా వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో వేస్తే 6 నెలల్లోనే 60,000 దాటించి ఒక్కటేసారి 70 లక్షలు గ్రామ పంచాయతీకి సీసీ రోడ్ల ద్వారా ఇచ్చేసి రికార్డు సాధించిన ఎమ్మెల్యే గారు. అయితే అందరితో ఆకోకుండా హాస్పిటల్ విషయంలో కానీ మంచినీటి వాటర్ ప్లాంట్ విషయంలో కానీ ప్రతి దాంతో ఫీ4 ద్వారా దాతల సహాయంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచే ఆశించకుండా నిధుల ద్వారా వారి సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ సీతారామస్వామి ఆలయంలో మొట్టమొదటిసారిగా ఆరుబయట కళ్యాణం గ్రామస్తుల ద్వారా జరిగేదాన్ని మండల వ్యాప్తంగా తీసుకుని వచ్చి చేసింది ఎమ్మెల్యే గారి కుటుంబం, ఎమ్మెల్యే గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి పనులు దండిగా ఉన్నాయి. అదే గోవిందరాపేట గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి తార్ రోడ్డు వేయడానికి ఆ వైసీపీ ప్రభుత్వంలో 2023 స్టార్టింగ్లోనే భూమి పూజ చేయడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరూ భూమి పూజకు పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి 4 ఏళ్ల కాలంలో ఈ గోకుల్ రెడ్డి గారు కావచ్చు, చక్రపాణి రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, గ్రామంలో ఉండే వైసీపీ నాయకులు కావచ్చు, ఎందుకు ప్రశ్నించలేకపోయారు? 4 ఏళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ గ్రామం అభివృద్ధి కోసం చేసింది తెలుగుదేశం పార్టీనే. ఆ గ్రామంలో అభివృద్ధి మీద చర్చకు వస్తే అత్యధికంగా చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఇవన్నీ మర్చిపోయి ఆ రోడ్డుని మీరు కాంట్రాక్టర్తో సంప్రదించి కాంట్రాక్టర్ వేయలేదు, నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టగలిగితే మేము ఆలోచన చేసేవాళ్ళం. మీరు ఏదో ఆ కంకర మీద ఎర్రమట్టి తోలేసి ఇప్పుడు అభివృద్ధి చేశామంటే అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? అక్కడ తార్ రోడ్డు వేయాల్సిన రోడ్డుకి మట్టి వేయడం అభివృద్ధి. అదే తారు ఎందుకు వేయలేకపోయారు? అదే తార్ రోడ్డు వేసేసి మేమే అభివృద్ధి చేశామని చెప్పి మీరు చెప్పుకోవచ్చు కదా. రాజకీయం కోసం కాకపోతే మట్టి రోడ్డు వేసి అటు కాంట్రాక్టులు చేయక
ఇట్లా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి మీరు చేసే ప్రయత్నాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సరే, ఈ మండలంలోనే ఉన్నారు, అభివృద్ధితో మా మండల కన్వీనర్తో కానీ మా మండల నాయకులతో కానీ ఇప్పుడు ఆ రోడ్డు మట్టి తోలినటువంటి వ్యక్తులు గోకుల్ రెడ్డి గారు కావచ్చు, చక్రపాణి రెడ్డి గారు కావచ్చు, మీరు సంప్రదించారా, తెలియజేశారా? మరి ఏమనుకోవాలి అంటే అభివృద్ధి చేసేటప్పుడు 10 మందికి చెప్పే విషయం ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. గ్రామ ప్రజలు మనం గ్రామాలు అభివృద్ధి తీసుకోవాలనుకున్నప్పుడు పార్టీలు అతీతంగా కూడా ఆలోచించాల్సిన కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. ఇదే గ్రామ పంచాయతీలో ఇదే గోకుల్ రెడ్డి గారికి, చక్రపాణి రెడ్డి గారికి చెప్తున్నా, ఇద్దరు కలిసి కళ్యాణం చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే కావాలేదు పద్మావతి గారు, బండారు కుటుంబం లీలావతి గారు, వీళ్ళందరూ ఇద్దరు కలిసి కళ్యాణం చేయాలనుకున్నప్పుడు ఇదే బొమ్మన శ్రీరామరెడ్డి గారిని మేమందరం కూర్చొని ఇద్దరు కలిసి కళ్యాణం చేయండి అని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా కళ్యాణం జరిపించింది నిజం కాదా? మరి ఇలాంటి చిచ్చు పెట్టేది ఈ పంచాయతీలో కరెక్ట్ కాదు. అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు గ్రామస్తులు గ్రామ ప్రజలను కూడా కలుపుకొని మీరు చేయగలిగితే మేము కూడా సంతోషపడతాం. రాజకీయ బురద జల్లడానికి కోసం వస్తే మాత్రం కూటమి ప్రభుత్వం సహించే ప్రసక్తే లేదు. మేము కూడా సిద్ధంగా ఉంటామని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తాం.